హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీలంకతో నిన్న జూలై 30న జరిగిన మూడో టీ20లో టీమిండియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. టీ20లో సూపర్ ఓవర్లో విజయం సాధించడం భారత్కు ఇది 4వసారి. బౌలౌట్తో కలుపుకొని 5వసారి భారత్ ఇప్పటివరకు ఆడిన ప్రతి సూపర్ ఓవర్లో విజయం సాధించింది. న్యూజిలాండ్పై 2 సార్లు, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంకపై చెరోసారి టీమిండియా సూపర్ విక్టరీలు సాధించారు. మ్యాచ్ విషయానికి వస్తే నిర్ణీత ఓవర్లో ఇరు జట్లు స్కోరు సమానం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. తొలిత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా, ఛేదనలో తడబడిన శ్రీలంక 8 వికెట్ల నష్టానికి అన్నే పరుగులు చేయగలిగింది. భారత్ ఇన్నింగ్స్లో శుభమన్ గిల్ 39, రియాన్ పరాగ్ 26, సుందర్ 25 ఓ మోస్తరు పరుగులు చేయగా, లంక ఇన్నింగ్స్లో నిశంక 26, కుషల్ మెడిసిన్ 43, వన్ డౌన్ బ్యాటర్గా 46 పర్వాలేదు అనిపించారు. లంక బౌలర్లో తీక్ష్ణ 3, ఆసరాగా 2, విక్రమ్ సింగ్, ఆసితా ఫెర్నాండో, రమేష్ మెడిసిన్ తలో వికెట్ పడగొట్టగా, భారత్ బౌలర్లో సుందర్, భిక్షు, రీకు సింగ్, స్కై తలో వికెట్ సాధించారు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక వాషింగ్టన్ సుందర్ దెబ్బకు కేవలం 2 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు 3 బంతుల్లో కోల్పోయింది. అనంతరం సూర్యకుమార్ తొలి బంతికే బౌండరీ బాది టీమిండియాను గెలిపించారు. ఈ గెలుపుతో భారత్ 3 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాలతో క్లీన్ స్వీప్ చేసి ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఆగస్టు 2, 4, 7 తేదీల్లో కొలంబో వేదికగా జరగనుంది. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఫ్రెండ్స్, బై బాయ్.